ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. సంతానము అన్నాడు. ఆయన అన్నాడు, నీ వంశంలో ప్రతి రాజుకి ఒక్క మగపిల్లాడే ఉంటూ ఉంటాడు, ఒక్క సంతానమే ఉంటూ ఉంటుంది. అప్పటి నుంచి మా వంశంలో ఒక్కడే కొడుకు, ఒక్క కొడుకు వినా పిల్లలు పుట్టరు. కానీ విచిత్రం ఏమైందంటే ఇక్కడండి పరదేవత ఎన్ని మలుపులు తిప్పేస్తోందో చూడండి భారతాన్ని. కంటికి కనపడకుండా ఈశ్వరుడు ఎందుకు ఇన్ని మలుపులు తిప్పుతాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు కొడుకులే పుట్టినటువంటి వంశంలో అర్జునుడు కోసమేనా అన్నట్లుగా కొడుకు పుట్టకుండా కూతురు పుట్టింది. ఆమె పేరు చిత్రాంగద. కాబట్టి ఇప్పుడు నా వంశాభివృద్ధి ఈమె మీదే ఆధారపడింది. ఈమెని నీకు ఇచ్చి నేను వివాహం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. ఈమెకి నీకు కొడుకు పుడితే ఏదో కారణ జన్ముడు అవ్వాలి. అవ్వకుండా ఉత్తినే ఎందుకు ఆడపిల్ల పుట్టేట్టు చేస్తాడండి పరమేశ్వరుడు? అక్కడ ఏదో ఉందన్నమాట రహస్యం. కాబట్టి ఈమెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను, కానీ నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? ఇందు పుట్టిన సుతుడు మాకిందు వంశ్య వంశ విస్తారకుండు కావలయు ఇదియా ఈ లతాంగికి ఉంకు ఇట్లీగనోపుదేని పిండిలి యగుమ మా ఇంటి ప్రీతి. నీవు మాకే ఒక శుల్కం ఇవ్వవలసి ఉంటుంది. ఏమిటా శుల్కం అంటే, ఈ చిత్రాంగదిని నీకు ఇచ్చి వివాహం చేస్తే మీ ఇద్దరికీ పుట్టేటటువంటి కొడుకుని నాకు కొడుకుగా వదిలిపెట్టేసేయాలి. అంటే దౌహిత్రుడే కొడుకుగా ఉండిపోతాడు. కాబట్టి కొడుకుగా నాకు విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే నేను ఈ అమ్మాయినిచ్చి నీకు వివాహం చేస్తాను. అర్జునుడు అన్నాడు, తప్పకుండా వంశకర్త అవుతాడు. నీ కూతురుకు పుట్టిన కొడుకు దౌహిత్రుడు, తదనంతరం నీకు కొడుకుగా మిగిలిపోయి ఆయన కడుపున పుట్టినటువంటి బిడ్డలు నీకు వంశాన్ని పెంచేవాళ్ళు అవుతారు. తప్పకుండా అలాగే చేస్తానని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నటువంటి కారణం చేత బభ్రువాహనుడు అనబడే పిల్లవాడు పుట్టాడు. ఇక్కడ వచ్చింది కథలో పెద్ద మలుపు. మళ్ళీ ఎక్కడ తిరిగిందో తెలుసా అండి? మలుపంతా మహాభారతంలో అశ్వమేధ పర్వంలో తిరిగే ఇవన్నీ. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజ్యం అంతా ధర్మరాజు గారికి వచ్చేసింది. ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని విడిచిపెడతారు కదా, ఆ గుర్రాన్ని రక్షిస్తూ వెళ్ళాలి. దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్ళతో రక్షకుడుగా వెళ్ళినవాడు యుద్ధం చేయాలి. అర్జునుడు వెడుతున్నాడు ఆ గుర్రం వెనకాల. ఆ గుర్రం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈ బభ్రువాహనుడి యొక్క తండ్రి గారు ఏ ఊళ్ళో ఉన్నారో, బభ్రువాహనుడి యొక్క తాతగారు ఏ ఊళ్ళో ఉన్నారో అక్కడికే వచ్చాడు. ఆ మణిపురం అనబడేటటువంటి రాజ్యంలోకే వచ్చాడు అర్జునుడు ఆ గుర్రం వెనకాల. ఆ గుర్రం వెళ్ళింది ఆ దారిలో, ఆయన వచ్చాడు. అప్పటికి బభ్రువాహనుడు ఉన్నాడు ఆ రాజ్యంలో. ఆయన తెలుసుకున్నాడు, ఓ మా నాన్నగారు వస్తున్నారు గుర్రం వెనకాతల, మా పెద్దనాన్నగారు ధర్మరాజు గారు మహానుభావుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు, ఆ గుర్రం ఇలా వెడుతోంది మణిపూర నగరం నుంచి, అందువల్ల మా నాన్నగారు వస్తున్నారని ఆయన గబగబా ఎదురెళ్ళి తండ్రి గారికి సాష్టాంగ నమస్కారం చేసి అర్జునుడి యొక్క ఆశీర్వచనాన్ని అడిగాడు. అయితే అర్జునుడు అన్నాడు, నీ ముఖం నాకు చూపించక అవతలకపోన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు బభ్రువాహనుడు. ఇదేమి ఇలా అన్నావు, ఏమిటి నా వలన దోషం అని? నీవు నా కొడుకువే అయి ఉండొచ్చు, నేను నీ తండ్రినే అయి ఉండొచ్చు. నేను గుర్రం వెనకాతల రక్షకుడిగా వెడుతున్నప్పుడు క్షాత్రధర్మం గుర్రం పట్టాలి. గుర్రం పట్టి నువ్వు నాతో యుద్ధం చేస్తే నా కొడుకు ఇంత గొప్పవాడని సంతోషిద్దాడు. ఒక చేతకాని వాళ్ళే వచ్చి నమస్కారం చేసి గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోండి నాన్నగారండి అంటావా? నీ ముఖం చూపించుకోపోతల కదా. తండ్రి మీద యుద్ధం ఏమిటి అనిపించి బభ్రువాహనుడు వెళ్ళిపోతున్నాడు అంతఃపురంలోకి. వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా అప్పుడు వచ్చింది ఉలూచి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ నాగలోకం, అక్కడి నుంచి బయలుదేరి ఆవిడ వచ్చింది. చిత్రాంగద బభ్రువాహనుడి తల్లి అంతఃపురంలో ఉంది. ఈవిడ వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న బభ్రువాహనుడిని పిలిచింది. ఏరా అబ్బాయి, చిన్న బుచ్చుకుని వెళ్ళిపోతున్నావేరా, నేను నీకు తల్లి లాంటి దాన్నే, నా పేరు ఉలూచి, నేను అర్జునుడి భార్యనే, నాకు అర్జునుడి వలనే కుమారుడు పుట్టాడు ఇరావంతుడు అని. తండ్రికి కష్టం వచ్చినప్పుడు కొడుకు ఆదుకోవాలి అన్న ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర యుద్ధాల్లో అర్జునుడికి సాయంగా నా కొడుకుని పంపించాను.
భర్తకి దూరంగా ఉన్నా కొడుకుతో ఉన్నాను కదా అని తృప్తిగా ఉన్నాను. కానీ నా కొడుకు కురుక్షేత్రంలో చచ్చిపోయాడు. పోన్లే, తండ్రిని సమర్థించి యుద్ధం చేసి చచ్చిపోయాడని సరిపెట్టుకున్నాను. కాబట్టి నాయన నువ్వు నా కొడుకు అవుతావు బభ్రువాహన, ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, నాన్నగారితో యుద్ధం చేయడం ఇష్టం లేక యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే ఆయన నన్ను చాలా చిన్నబుచ్చుకున్నారు, అసహించుకున్నారు. అయినా నేను తండ్రితో యుద్ధం చెయ్యలేకపోయాను, అందుకని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆవిడంది, ఓరి పిచ్చివాడా, తండ్రిని సంతోషించేటట్టు ప్రవర్తించడమే ధర్మములలోకెల్లా ధర్మం. ఇప్పుడు నువ్వు మీ నాన్నని గౌరవించడం ధర్మం అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం చేత నువ్వు ధర్మాతిక్రమణం చేస్తున్నావు. నువ్వు వెళ్ళి మీ నాన్నతో యుద్ధం చేయి. మీ నాన్నతో యుద్ధం చేసిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎలా కావాలంటే అలా జరుగుతుంది, దానిదే ఉంది. కానీ యుద్ధం మాత్రం చెయ్యను అనకు, వెళ్ళి యుద్ధం చెయ్యి. యుద్ధం చేసిన తర్వాత ఎలాగో అర్జునుడే కదూ గెలుస్తాడని నువ్వు అనుకున్నా నేను అనుకున్నా అదేగా అనుకోవాలి. మీ నాన్న సంతోషిస్తాడు, బాగా యుద్ధం చేశాడు అంటాడు. మీ నాన్న సంతోషిస్తాడు, నువ్వు సంతోషిస్తావు, గుర్రం వెళ్ళిపోతుంది, మీ నాన్న వెళ్ళిపోతాడు. దానికి నువ్వు చిన్నబుచ్చుకి వెళ్ళిపోవడం ఎందుకురా, వెళ్ళి యుద్ధం చెయ్యి అంటే బభ్రువాహనుడు వెళ్ళి గుర్రాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు అర్జునుడు సంతోషించాడు, శాబాష్ బాగా పట్టుకున్నావు ఆ గుర్రాన్ని, నిలబడి యుద్ధం చేద్దాం అన్నాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ ఇద్దరు యుద్ధం చేస్తూ ఉండడంలో అర్జునుడు 10 బాణాలు వేస్తే ఆయన 15 బాణాలు వేశాడు. పిల్లాడు చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడని ముందు అర్జునుడు సంతోషించాడు. ఆ బభ్రువాహనుడు ప్రిజ్జరిల్లిపోతున్నాడు. అర్జునుడి ఒళ్ళంతా డొళ్ళగొట్టినట్టుగా బాణప్రయోగం చేశాడు. అబ్బో వీడు నా మీద ఇన్ని బాణాలు వేస్తున్నాడని బభ్రువాహనుడి ఒంటి మీద అంతా బాణాలు వేశాడు అర్జునుడు. తుట్టతుదన బభ్రువాహనుడి శరీరం డస్సి పడిపోయేటట్టుగా బాణం వేశాడు అర్జునుడు. అర్జునుడి మీదకి ఎంత వేగంగా బాణం వేశాడంటే బభ్రువాహనుడు, అది అర్జునుడి యొక్క గుండెలని చీల్చి వీపులోంచి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అర్జునుడు నేల మీద పడిపోయాడు. అప్పటి వరకు కురుక్షేత్రంలో కూడా జరగల ఆ సంఘటన. మహాభారతంలో ఒక్క అశ్వమేధ పర్వంలో బభ్రువాహనుడితో యుద్ధంలో జరిగింది. చనిపోయాడని అనుకున్నారు అందరు. నేల మీద పడిపోయాడు. పడిపోగానే అర్జునుడు కొట్టిన దెబ్బలకి బభ్రువాహనుడు మూర్ఛపోయాడు. అర్జునుడు చనిపోయాడని లెక్క, అలా పడిపోయాడు, విగత జీవుడై పడిపోయినట్టు పడిపోయాడు. ఇప్పుడు ఈ వార్త అంతఃపురంలో ఉన్న చిత్రాంగదకి తెలిసింది. అరేరే, నా కడుపున పుట్టినవాడు తండ్రితో యుద్ధానికి వెళ్ళాట, వెళ్ళి తండ్రిని చంపేశాట. మరి గుండెల్ని చీల్చుకుని బాణం వీపులోంచి వెనక్కి వెళ్ళిపోయింది, ఆయన పడిపోయాడు నెత్తుటి ధారలతో. ఏమనుకుంటారండి, చనిపోయాడనే కదా, పడిపోయాడు. కాబట్టి ఆవిడ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వచ్చి భర్త దగ్గర కూర్చుని ఉలుచి వంక చూసింది. అసలు ఎందుకు వెళ్ళాడు బభ్రువాహనుడు, యుద్ధం చెయ్యను నమస్కారం చేసి వస్తానని చెప్పాడు, అలాంటి వాడు ఎందుకు చేశాడని అడిగింది. ఈవిడ ఉలూచి అర్జునుడి భార్యట, కాబట్టి బభ్రువాహనుడికి తల్లేట, యుద్ధం చెయ్యమని ఈవిడ ప్రేరేపించింది, ప్రేరేపిస్తే వచ్చాడు బభ్రువాహనుడు, యుద్ధం చేశారు, యుద్ధంలో అర్జునుడు పడిపోయాడు అన్నారు. చాలా గట్టిగా దెబ్బలాడేసిందండి పాపం ఉలూచిన ఆవిడ. ఉలూపి అని కూడా అంటుంటారు ఆవిడని. ఆవిడ పేరులో ఉలూపి ఉలూచి 2 ఉన్నాయి ఆవిడకి. ఓసి పనికి మాలిందానా, భర్తని చంపుకున్నావు, ఇంతగా ఇలా ప్రవర్తించేవాళ్ళు స్త్రీ జాతిలో ఎవరైనా ఉంటారా? కొడుకు యుద్ధం చెయ్యనంటే రెచ్చగొట్టి యుద్ధానికి పంపి భర్తని చంపేశావా? అటు కొడుకు చచ్చిపోయాడు, ఇటు భర్త చచ్చిపోయాడు, నీ సొమ్యం పోయింది, రెచ్చగొట్టిందని చక్కగా కూర్చున్నావు అని అనరాని మాటలన్నీ అంది చిత్రాంగద. అన్న తర్వాత ఆవిడంది, నువ్వు నాగకన్యవి కాబట్టి నీకేమైనా శక్తి ఉంటే అర్జునుడిని బతికించు, నువ్వు అలా బతికించకపోతే ఇక్కడే ప్రాయోపవేశం చేసి నేను కూడా అర్జునుడితో పాటు ప్రాణం వదిలేస్తాను. ఈలోగా మూర్ఛ నుంచి తెప్పరిల్లాడు బభ్రువాహనుడు. ఆయన లేచాడు కానీ అర్జునుడు లేవలేదు, అలా పడిపోయి ఉన్నాడు నేల మీద. నీ మాటల కారణంగా యుద్ధం చేసి నా తండ్రిని చంపేశాను, తండ్రిని చంపేసిన వాడిగా ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం ఒకటే, మా నాన్నగారి శవాన్ని అగ్నిహోత్రంలో పెట్టి కాల్చేసిన తరువాత ఆ పుర్రె పట్టుకుని 12 సంవత్సరాలు నేను భిక్షాటన చెయ్యాలి, ఆ పుర్రెలో వెయ్యాలి అన్నం. తండ్రిని చంపిన ఘాతకుణ్ణి కాబట్టి తండ్రి పుర్రెలో 12 ఏళ్ళు అన్నం తినాలి ప్రాయశ్చిత్తంగా. నాకు ఎంత ప్రారంధం వచ్చింది, అశ్వమేధయాగం ఆగిపోయింది, అర్జునుడు చనిపోయాడు కాబట్టి. మా పెద్దనాన్నగారు ఎంత ఖేదపడతాడు, ఇంత కురుక్షేత్రం చేసిన వాడు, ఇంతమంది యోధుల్ని ఓడించిన వాడు నా చేతిలో చచ్చిపోయాడు, కర్మ కాకపోతే ఏమిటి? కాబట్టి నా తండ్రి పుర్రె పట్టుకుని 12 సంవత్సరములు నేను భిక్షాటన చేసి అన్నం తినలేను,
నేను ప్రాయోపవేశం చేసి మా తండ్రి వెంట వెళ్ళిపోతానని ఆయన ప్రాయోపవేశం చేశాడు. అటు చిత్రాంగద ప్రాయోపవేశం చేసింది, ఇటు బభ్రువాహనుడు ప్రాయోపవేశం చేశాడు. అందరూ ఉలూచిని పట్టుకొని అనరాని మాటలన్నీ అన్నారు. ఆవిడ అలా మౌనంగా ఉంది. ఉండి కాసేపు ఆగి ఆవిడేం చేసిందంటే, కంగారు పడకండి అబ్బాయిని, ఒక్కసారి సంజీవని మణిని తలుచుకుంది. ఆవిడకున్నటువంటి శక్తి చేత ఆ మణి వెంటనే వచ్చి ఆవిడ చేతిలోకి వచ్చింది. ఆవిడప్పుడు ఆ మణిని తీసి బభ్రువాహనుడి చేతిలో పెట్టి, నీ తండ్రి అంత అమాయకుడు కాడు, నీ తండ్రి అంత చేతకాని వాడు కాడు, ఇంద్రుడికి పడడు యుద్ధంలో. నీ చేత పడిపోయాడంటే నీ బాణానికి పడిపోయాడు అనుకోకు, మాయ చేత నేనే పడగొట్టేశాను. ఆ బాణం అలా దూసుకుపోయేటట్టు చేశాను గుండెల్లోంచి. అర్జునుడు అలా చనిపోయినంతగా పడిపోవాలని, అలాగే పడిపోయాడు కూడా. ఇప్పుడు ఈ మణిని పట్టుకెళ్ళి తండ్రి గుండెల మీద పెట్టు, లేస్తాడు అర్జునుడు. బభ్రువాహనుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇదేమిటి ఇలా ఎందుకు పడగొట్టించిందని పట్టుకెళ్ళి ఆ మణిని అర్జునుడి యొక్క గుండెల మీద పెట్టాడు. ఠంగొని లేచి కూర్చున్నాడు అర్జునుడు. కూర్చుని ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అది అర్థం చేసుకోవడం అంటే భర్త భార్యని. ఆయన అన్నాడు, చిత్రాంగద వలన కానీ బభ్రువాహను వలన కానీ ఉలూచి నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నేను మణిపురమునందున్నాను, ఇక్కడ ఉంటే చిత్రాంగద ఉండాలి, బభ్రువాహనుడు ఉండాలి, నువ్వెందుకున్నావు? నీకు వీళ్ళ వలన ఏమీ ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు. అంటే ఆవిడంది, నాకు ఏ ఇబ్బంది కలగలేదు, నేను మీకోసమే ఇంత దూరం వచ్చానంది ఆవిడ. ఏం జరిగింది, ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, నీవు కురుక్షేత్ర సంగ్రామం జరిగిన రోజులలో భీష్మాచార్యుల వారి ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేసి చంపలేక ఆఖరికి ఆయన శిబిరంలో ఉన్నప్పుడు పాండవులందరూ వెళ్ళి అడిగారు, తాత నువ్వు యుద్ధభూమిలో ఉంటే మేము ఇంకా యుద్ధం చేయలేం, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు అని అడిగారు. ఇంత కష్టపడి వంశాన్ని పెంచి వృద్ధుడైపోయాడు, ఆయన యుద్ధంలో నిలబడితే ఓడించగలిగిన మొనగాడు లేడు. ఆయన అన్నాడు, నేను బడలిపోయానురా, ఇంకా ఎంతకాలం ఈ దెబ్బలాటలు చూడగలను, పెద్దవాడిని అయిపోయాను, ఒక పని చేయి, నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినంత కాలము నా మీద బాణం వేసి కొట్టగలిగిన వాడు, నన్ను పడగొట్టగలిగిన వాడు లేడు. నా ఎదురుగుండా ఆడదై పుట్టి మగవాడిగా మారినవాడు వచ్చి నిలబడినా, కవచం లేనివాడు నిలబడినా, అలాంటి వాళ్ళు ఉంటే నేను యుద్ధం చేయను. కాబట్టి ఆడదై పుట్టి మగవాడిగా మారినవాడు శిఖండి. వెళ్ళిపోయిన అంబండి ఇదంతా, అది మళ్ళీ ఓ పెద్ద ఆఖ్యానం ఎదరపరవాల్లో వస్తుంది. కాబట్టి ఆ శిఖండిని తెచ్చి నీ ఎదురుకుండా నించోపెట్టుకో. శిఖండిని చూస్తే నేను బాణం వేయను, ధనస్సు వదిలిపెట్టేస్తాను. నేను ధనస్సు వదిలిపెట్టేసిన తర్వాత నీ గాంధీవంలోంచి శిఖండి చాటు నుంచి బాణాలు కొట్టు. ఎలా కొట్టాడో తెలుసా అండి? ఒళ్ళంతా బాణములు దిగిపోయాయి. ఆ భీష్ముడు రథంలోంచి డుళ్ళి కింద పడితే అంపశయ్య మీద ఆ బాణాల మీద అలా పడుకుని ఉన్నాడు. అంతలా కొడితే పడిపోయినటువంటి భీష్ముడు తదనంతర కాలమనందు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో అష్టమి తిథి నాడు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. బొట్టన వేలు దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి లాగేశాడు. యోగ విద్యతో లాగేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు కలిపేశాడు ప్రాణాలని. శాంతి పర్వంలో వాళ్ళు వెళ్ళడం, మాట్లాడుకోవడం అవన్నీ ఆ భీష్ముడు చెప్పిన విషయాలు. అందుకే ఎంత అశాంతి ఉన్నవాళ్ళు ఆ శాంతి పర్వం చదువుకోండి అంటారు. మహాభారతం ప్రవచనం చేసిన శాంతి పర్వంతో మొదలు పెట్టకపోయినా ఇంటి దగ్గర శాంతి పర్వం చదివి వచ్చి తర్వాత ఇంకో పర్వం చెప్పాలి తప్ప శాంతి పర్వం చెప్పకుండా అసలు ఇంకో పర్వం చెప్పరు. అంత శక్తివంతం శాంతి పర్వం. దాని పేరే శాంతి పర్వం, చదివితే శాంతి వస్తుంది. కాబట్టి అటువంటి భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఒకప్పుడు నేనేం చేశానంటే, యుద్ధం అంతా అయిపోయింది, ధర్మరాజుకు పట్టాభిషేకం అయిపోయింది, అమ్మయ్యా మా ఆయన గెలిచాడు అని నేను సంతోషంతో ఒక రోజున విహారం చేసి గంగానదిలో స్నానం చేయడం కోసం వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు అష్టవసువుల్లో మళ్ళీ తన సహజమైనటువంటి వసుస్థితిని పొందేశాడు. యనమండుగురు వసువులు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ, మన యనమండుగురులో ఒకడైనటువంటి వసువు ఈ భీష్ముడిగా భూమి మీద పుట్టాడు, మహాధర్మాత్ముడై నడయాడాడు. అటువంటి భీష్ముణ్ణి శిఖండిని అడ్డుపెట్టి బాణములు కొట్టి పడగొట్టాడు అర్జునుడు. అంత అపచారం చేసి భీష్ముణ్ణి పడగొట్టాడే మన తోటి వసువుని. ఆ అర్జునుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలి? అర్జునుడు మాడిపోయేటట్టుగా శాపవాక్కు విడిచిపెడదాం వసువులు అందరం.
అని వాళ్ళు అనుకుంటుంటే గంగానదిలోంచి గంగాదేవి పైకొచ్చింది. ఏమమ్మా, నీ కడుపున పుట్టాడు గాంగేయుడై భీష్ముడు, అంత కష్టపడి విద్య నేర్పించావు, తల్లి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేసి పెళ్లి మానేశాడు, తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. అటువంటి ధర్మాత్ముణ్ణి అర్జునుడు శిఖండిని ఎదురుపెట్టి బాణప్రయోగం చేసి పడగొట్టాడు. అటువంటి అర్జునుణ్ణి ఘోరమైన వాక్కుల చేత శపిద్దాం అనుకుంటున్నాం, మాడి పడిపోయేటట్టుగా. శపించమా అని అడిగారు వాళ్ళు. ఆవిడంది తప్పే, నా కొడుకుని గాంగేయుడిని అలా పడగొట్టాడు అర్జునుడు, కాబట్టి మీరు శపించండి అంది. ఇది వింది ఉలూచి. గంగా స్నానానికి వెళ్ళిన ఉలూచి విని ఎక్కడ తన భర్తని శపిస్తారోనని బెంగపెట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వెళ్ళి తన తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారండి ఎలాగైనా మీ అల్లుడిని రక్షించండి అంది. అంటే ఆయన పరిగెత్తుకుంటూ గంగ ఒడ్డుకు వెళ్ళేటప్పటికి వసువులు అక్కడే ఉన్నారు. ఆయన వాళ్ళని పట్టుకుని ప్రాధేయపడ్డాడు, నా అల్లుడు కదా, నా కూతురు 5వ తనం కదా, అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, అర్జునుడు పడిపోకుండా ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే బతుకుతాడని అడిగాడు. అర్జునుడు చేసిన పాపం పోవాలంటే ఒక్కటే, కొడుకు చేతి బాణపు దెబ్బకి నేల మీద పడిపోవాలి, చచ్చిపోయినంత మూర్ఛా పొందయ్యాడు. అంత పెద్ద దెబ్బ తిని పడిపోతే ఆనాడు ఆయన చేసిన పాపం పోతుంది. కాబట్టి అభిమన్యుడు చచ్చిపోయాడు యుద్ధంలో. ఇప్పుడు బభ్రువాహనుడి చేతిలో పడిపోవాలి. కారణజన్ముడు అందుకే పుట్టాడు మణిపురంలో. అప్పటిదాకా కొడుకులు ఉన్న చోట ఆడపిల్ల పుట్టడానికి కారణం అది. చిత్రాంగద కడుపున పుట్టిన వాడి చేతిలో పడిపోవాలి. అలా పడిపోతే ఆయన పాపం పోతుంది, మేము ఇంక శపించామన్నారు. ఇంత అర్జునుడు పడిపోయాడు కదోసారి అని. అందుకని నిన్ను బ్రతికించుకోవడం కోసమని ఇతను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకొచ్చి మాయ చేసి బాణమునకంత వేగము కల్పించి నీ గుండెల్లోంచి దూసుకుపోయేటట్టు చేసి నీవు మరణించినంత స్థితిని పొంది నేల మీద పడిపోయేటట్టు చేసి మళ్ళీ నిన్ను బతికించుకోవడానికి మణిచేత నిన్ను బతికించి నీకు స్వస్థత కలిగాక, అమ్మయ్యా నీ పాపం పోయింది, ఇప్పుడు నిన్ను వసువులు శపించరు అని నిన్ను దక్కించుకున్నానయ్యా అందాడు. అర్జునుడు ఎంతో సంతోషించాడు. ఇందుకు కలిపింది అమ్మవారు. నేను అందుకే మీతో తరచు చెప్తుంటాను, ఎవడు ధర్మమును పట్టుకున్నాడో వాడికి ఈరోజు వచ్చే ఆపద కాదు, వాడు ధర్మమును పట్టుకుని ఉన్నందుకు వాడికి 25 సంవత్సరాల తర్వాత వచ్చే ఆపదని తొలగించడానికి కావలసిన ప్రణాళికకి సంబంధించిన పునాదిని ఇవాళ వేస్తుంది పరదేవత. ధర్మం ఒక్కటి పట్టుకోవడం వస్తే చాలు. అది కాకుండా నువ్వు ఎన్ని పట్టుకున్నా నీ ఆపదలు తొలగేవి కావు. నీకు ఈశ్వరానుగ్రహ రూపంలో అన్నీ కలిసి రావడము అన్నది దేనివల్ల అంటే కేవలం నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల పరదేవతానుగ్రహం. అందుకని ఉలూచితో అమ్మవారు కలిపింది. కలిపి ఆ ఇరావంతుణ్ణి జన్మించేటట్టు చేసి ఈ ఉలూచి యొక్క అనుగ్రహం చేతనే అంత గబగబా వెళ్ళగలిగింది. కాబట్టి ఇక్కడ బభ్రువాహనుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడని తెలుసుకోగానే నాగలోకం నుంచి రాగలిగింది, మణిని తెచ్చి బతికించగలిగింది. కాబట్టి 12 నెలలు తీర్థయాత్ర అన్న మిషతో ధర్మానికి కట్టుబడి వెళ్ళాడు. కాబట్టి ఈయన్ని మరింత బలవంతుణ్ణి చేస్తోంది అమ్మవారు. అందుకనటు ఉలూచితో వివాహం చేయించింది, ఇటు చిత్రాంగరతో వివాహం చేయించింది, ఇక్కడ బభ్రువాహనుడు పుట్టేటట్టు చేసింది. అందుకే మహాభారతంలో ఉలూచి ఒక పెద్ద మెరుపు. ఆవిడ 2 పర్వాల్లో కనపడుతుంది. కానీ నేను ఇలా పడగొట్టించి ఉండకపోతే వసువుల శాపానికి నువ్వు పడిపోదు. 2 తాతగారైన భీష్ముణ్ణి అలా పడగొట్టినందుకు నువ్వు నరకలోకానికి వెళ్ళిపోదు. వసువులే చెప్పారు, నువ్వు స్వర్గానికి వెళ్ళేటట్టు నీ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు భయంకరంగా పడిపోకుండా ఉండేటట్టు నిన్ను కాపాడుకున్నాను అందావిడ. అంత గొప్ప ఆఖ్యానము కనపడకుండా ఆదిపర్వంలో తిరుగుతుంది. ఆదిపర్వం అంతా పునాది, ఆది మొదలు పునాది, దీని మీదే మిగిలిన సౌధం అంతా ఉంటుంది. అందుకే భారతంలో మిగిలిన పర్వాల్లో ఉన్న విశేషాలన్నీ వచ్చి ఆదిపర్వంలోకి సమన్వయం అయిపోతూ ఉంటాయి. అసలు ఇంకా యథార్థం మాట్లాడాలంటే వినతా కద్రువుల కదే పెద్ద పునాది, దాని మీదే మిగిలిన భారతం అంతా నిలబడింది. అక్కడ అసూయ, అక్కడ దెబ్బలాట్లు, అన్నదమ్ముల కలహాలు, గరుత్మంతుడు, పాములు, అదే పెద్ద కథ అయి కురుపాండవుల కథగా మారిపోయింది. కాబట్టి చాలా సంతోషించాడు. అశ్వమేధ పర్వంలో చూసుకోండి అదంతాను. ఇక్కడ మీరు బభ్రువాహనుడు పుట్టినట్టు మాత్రమే తెలిసినట్టు ఉండాలి, మిగిలినంతా తెలియనట్టు ఉండాలన్నమాట అశ్వమేధ పర్వం వినే వరకు.
అందుకని మిమ్మల్ని ఎవరన్నా అడిగినా ఏమో అవన్నీ మాకు ఎలా తెలుస్తాయండి, అశ్వమేధపురం మేము వినలేదుగా అనాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు వెళ్ళి సౌభద్ర తీర్థము అనబడేటటువంటి ఒక తీర్థంలో స్నానం చేయబోయాడు. సముద్రపు ఒడ్డున ఉన్న 5 తీర్థాలవి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అన్నారు, ఋషులు అందులోకి వెళ్ళవద్దు, దిగవద్దు అన్నాడు. ఎందుచేత దిగవద్దు అన్నాడు. అందులో పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి, ఆ మొసలి పట్టుకుంటే చచ్చిపోతారు, కాబట్టి ఎవ్వరూ అక్కడ స్నానం చెయ్యరు, కాబట్టి నువ్వు దిగద్దన్నారు. ఆయన అన్నాడు, నేను క్షత్రియుణ్ణి, నేను మొసలి పట్టుకుంటుందని భయపడ్డా ఏమిటి, కాబట్టి నేను స్నానం చేస్తానని వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేస్తుంటే ఒక పెద్ద మొసలి వచ్చి ఆయన కాలు పట్టుకుని ఈడుస్తాడు. ఆయన వెంటనే మొసల్ని ఈయన పట్టుకుని పైకెత్తేసి గిర్ర 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 తిప్పి ఒడ్డుకు విసిరి పారేశాడు. విసిరి పారేయగానే అందులోంచి ఒక అందమైన స్త్రీ వచ్చింది. ఆవిడ పేరు వంద. ఆవిడ వచ్చింది, నేను కుబేరుడి యొక్క స్నేహితురాల్ని, నేను మిగిలిన 4 స్నేహితురాళ్లతో కలిసి ఒకానొకప్పుడు ఈ భూమండలం మీద ఒక పెద్ద పొదరింటి దగ్గర విహరిస్తున్నాం, ఒక ఉద్యానవనంలో. అందులో ఒక బ్రాహ్మణుడు ఏకాగ్ర దృష్టితో తపస్సు చేసుకుంటున్నాడు. ఏమిటో ఇంత తపస్సు చేస్తున్నాడు, ఈయన తపస్సు మనం పాడి చేయలేమా అనుకున్నాం. అదో అక్కర్లేని విషయాలు కొంతమందికి. కాబట్టి ఆ తపస్సు పాడు చేద్దామని ఏదో వాళ్ళ వగలన్నీ చూపించారు. ఆయనకి ఒళ్ళు మండి అన్నాడు, ఇంకోడేదో తపస్సు చేసుకుంటూ ఉంటే వాణ్ణి పాడు చేద్దామని మొసలి పట్టుకున్నట్టు పట్టుకున్నారు, కాబట్టి 5 తీర్థముల యందు మొసళ్ళై పడి ఉండండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు హడిలిపోయి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. బ్రాహ్మణుడి కోపం ఎక్కువసేపు ఉండకూడదు కదా, మహాత్మా దోషం జరిగింది, మాకెప్పుడు మేము ప్రవర్తించినటువంటి ఈ ఉద్ధతి నుండి బయటపడేది, శాప విమోచనం ఎప్పుడు అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక 100 సంవత్సరముల తర్వాత మీకు శాప విమోచనం కలుగుతుంది. మీరు పట్టుకున్నప్పుడు ఎవరు తన చేతులతో మొసలిని పైకెత్తి గిరగిరా తిప్పి ఒడ్డుకు విసిరేస్తాడో అంతటి బలవంతుడి కాలు మీరు పట్టుకున్నప్పుడు మీకు శాప విమోచనం. వాడు వచ్చేది ఎప్పుడు, వాడి కాలు మేము పట్టుకునేది ఎప్పుడు, అప్పటి నుంచి కాలెట్టిన వాడిని అల్లా పట్టుకుంటూ ఉంటాం. ఎందుకు, వాడిని తిందామని కాదు, వాడు ఎత్తి మమ్మల్ని పారేస్తాడేమో. ఇన్నాళ్ళకి ఎత్తి పారేసిన వాడి ఓడి దొరికావు, నన్ను పారేసావు కాబట్టి మిగిలిన 4 కూడా పారాయి, చూపిస్తాను ఆ 4 అవి ఎక్కడ చూపించి దిగుతాను పారేస్తానన్నాడు. రక్షణ అండి, రక్షణ ధర్మం ఎంత. అప్పుడు ఈ 5 అడిగారు, ఎక్కడ ఉంటే మాకు శాప విమోచనం కలిగే అవకాశం ఉంటుంది. 5 మొసళ్ళని ఇలా ఎత్తి పారేసే బలవంతుడు ఎవరు, ఎటొస్తాడు? ఎప్పుడో జరగబోయేటటువంటిది 100 సంవత్సరముల తర్వాత ఇంత బలవంతుడైన అర్జునుడు అటుగా వస్తాడని తన దివ్య దృష్టితో గ్రహించి చెప్పగలిగినటువంటి గొప్ప తపస్వి అయితేనే దానికి జవాబు చెప్పగలడు. అప్పుడు నారదుడు ఏమని చెప్పాడో తెలుసా అండి, 100 ఏళ్ల క్రితం, అట్టి మహాబాహుండు అత్యంత బలుడు ఎవ్వడగునొక్కో అనుచు నే మరుగుదించుమారము త్రైలోక్యవర్తి అంబుజభవ ప్రభువు నారదుగని భక్తితోడ మ్రొక్కిన మమ్ము అమ్మున చూచి ఇట్లేల వగబొంది కందినవారలనియు అడిగి మా వృత్తాంతమంతయు మా చేత విని విప్రు నలకయు విధి కృతంబు క్రమరింపలావే కావున దక్షిణ జలధి తీరమున ప్రశస్త పంచతీర్థముల నీగి ధృతినందు 100 ఏడులుండునట్లు మీరులుండునంతా. మీరు దక్షిణ తీర సముద్రం దగ్గర నారీ తీర్థములు అని పేరు వస్తుంది. మీ 5 ఆడవాళ్ళు వెళ్ళి 5 మొసళ్ళై వాటిలో పడి ఉండండి. 5 తీర్థాలు ఉన్నాయి, సౌభద్ర తీర్థము, పౌలోమ తీర్థము, కారంధమ తీర్థము, ప్రసన్న తీర్థము, భరద్వాజము అని. ఈ 5 తీర్థాల్లోనూ ఉండండి. వస్తాడు 100 ఏళ్ల తర్వాత ఒక బలవంతుడు, ఆయనకి తెలిసి అర్జునుడు వస్తాడు. ఇప్పుడు ఆయన మిగిలిన 4 తీర్థాల్లోనూ కూడా దిగి అమాంతం ఆ మొసళ్ళని ఎత్తి బయట పారేశాడు. పారేస్తే ఆ 5 శాప విమోచనమై వాళ్ళు చాలా సంతోషాన్ని పొంది తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు చాలా సంతోషించాడు. ఎక్కడది ఎంతవరకు అంతవరకే, వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది, అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంలో ఆయన అక్కడి నుంచి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. మీకు ఏ పురాణాన్ని పరిశీలించండి, గోకర్ణ క్షేత్రం యొక్క స్పర్శ లేకుండా ఉండదు. రామాయణంలో ఎన్ని బార్లు వస్తుందో గోకర్ణం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. కాబట్టి ఆ గోకర్ణానికి వెళ్ళాడు, అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు, అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళాడు. అంటే మళ్ళీ అలా దక్షిణం నుంచి అలా పశ్చిమంగా వెళ్ళాడు అనమాట. వెడితే ఆయన ద్వారకా నగరానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన మనసులో కోరిక వేరు. కృష్ణుడి చెల్లెలు సుభద్ర ఇక్కడ ఉందిట, ఈ సుభద్రని పెళ్లి చేసుకోవాలని ఆయన కోరిక. వాళ్ళ దక్షిణ నాయకత్వం ఎంతమందినైనా చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ దోషం లేదు.
కాబట్టి ఆ సుభద్రని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని కృష్ణుడి యొక్క చెల్లెలైన సుభద్ర నాకు అనుకూలవతి అయి వివాహం జరగాలంటే కృష్ణానుగ్రహమే ఉండాలి తప్ప కృష్ణుణ్ణి వంచి చేసుకోకూడదు. కాబట్టి ఆయన కృష్ణుణ్ణి ధ్యానం చేశాడు. పరమ బ్రహ్మణ్యు జగద్గురు గరుడధ్వజు అనంతగుణు ఏకాగ్ర స్థిరమతి అయి నిజ హృదయాంతర సుస్థితు చేసి భక్తి తలచుచునుండెన్. జగద్గురువైనటువంటి వాడు, పరమబ్రహ్మణ్యుడైనటువంటి వాడు, గరుడధ్వజం మీద తిరిగేటటువంటి వాడు, అటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మని మనసులో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషించి ఈ అర్జునుడికి సుభద్రకి వివాహం చెయ్యాలి అని నిశ్చయం చేసుకుని ఈయన దగ్గరికి వచ్చి ఈయన్ని రైవతాద్రి అనబడేటటువంటి పర్వతంలో ఉన్న ఒక గుహలో దాచాడు. యాదవులకు ఈ సన్యాసులంటే చాలా ప్రీతి, వాళ్ళ మాట కాదనరు, వాళ్ళు చాలా గౌరవిస్తారు. అందుకని అర్జునుడు కపట సన్యాసి వేషాన్ని పొందాడు. కపట సన్యాసంతో అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చోపెట్టాడు. ఈయనే కృష్ణ పరమాత్మ గ్రహించాడు, ఆయన పసిగట్టలేంది ఏముంటుంది. అందుకని ఆ రైవతాద్రి గుహలో కూర్చోబెట్టి అక్కడ ఉండే యాదవులందరికీ చెప్పాడు, మనం రైవతాద్రికి వెళ్ళి ఇప్పుడు అక్కడ పూజలు చేయాలన్నాడు. అందరూ పూజలు చేయడానికి వచ్చారు. లోకంలో ఒక విషయం ఉంటుంది, మీరు చూడండి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు పూజ చేస్తే చక్క కోరికలు తీరుతాయిటన్నారు అనుకోండి. తల్లి తండ్రి కోరిక ఏముంటుంది? ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే మంచి అల్లుడు రావాలనే కదా. అప్పుడు వాళ్ళిద్దరే వెళ్ళరు, నువ్వు రావే దండం పెట్టుకుందువు కానీ అని తీసుకెళ్తారు. కాబట్టి సుభద్ర వస్తుంది కదా. ఇది కృష్ణుడి ప్రణాళిక. ఆ సుభద్రని చూడాలి అర్జునుడు. కాబట్టి ఇప్పుడు ఆ రైవతాద్రికి ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ మనసులో అర్జునుడు లేడనుకోవడానికి వీల్లేదు. ఆమె యాదవకాంత అయినా కృష్ణుడి చెల్లెలైనా ఆమె ఆ రైవతాద్రికి, ఆ పర్వతానికి ప్రదక్షిణం చేస్తోంది. పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటటువంటిది మీకు ఎన్ని చోట్ల కనపడుతుందో పురాణాల్లో. ఇవ్వాలంటే మనం అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తున్నాం, కానీ శ్రీకాళహస్తికి కూడా ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేసి ఎన్నో అభ్యుదయాలు పొందారు ఎందరో పెద్దలు. పరమాచార్య స్వామంతటి వారు శ్రీకాళహస్తికి ప్రదక్షిణం చేశారు, ఆ గిరికి. కాబట్టి త్వనదను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్ రణన్మణి కలనూపు రంబులు సమధ్వని నొప్పగా భక్తి పాదచారిణి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఆ చిరుగంటలతో కూడినటువంటి వడ్డాణం పెట్టుకుని అవి కలకనధ్వనులు చేస్తూ ఉండగా ఆ చేతులకు వేసుకున్నటువంటి ఆ కడియముల చప్పుడుతో ఆమె పాదచారిణి అయి రథం ఎక్కకుండా ఆ రైవతాద్రికి ప్రదక్షిణం చేసి, ఈ పుణ్యం చేత నాకు పార్థుడు భర్త కావాలి, అర్జునుడు భర్త కావాలి అని కోరుకుంది. ఆ గుహలోనే ఉన్నాడు అర్జునుడు. సరే, కొంతకాలమైంది. బలరాముడు మొదలైన వాళ్ళకి మన ఊరెవరో కొత్తగా గొప్ప సన్యాసి వచ్చారు, రండి చూద్దాం అన్నాడు కృష్ణుడు. బలరాముడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ పాపం అర్జునుడిని గుర్తుపట్టలేదా ఆ కపట సన్యాసి వేషంలో. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. యతిని చూడగానే ఎంతో సంతోషించారు, పూజ చేశారు. అయ్యా, మీరు ఏ ఏ తీర్థాలు చూశారు, ఎక్కడెక్కడ తిరిగారు, చాలా సంతోషం అన్నారు. ఈయన అప్పటికి తీర్థయాత్ర చేసి వచ్చాడు కదూ, కాబట్టి ఈయన వాటి విశేషాలన్నీ బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కాబట్టి చక్కగా వాటన్నింటినీ చెప్పాడు. వాళ్ళందరూ మురిసిపోయారు, అబ్బాయి ఎన్ని చూశాడో ఎన్ని తెలుసో అని వాళ్ళు ఆయన దగ్గర వింటున్నారు. అంతా అయిపోయిన తర్వాత అన్నారు, సన్యాసి కదా, ఆయన వల్ల భయం ఏమిటి, కాబట్టి కన్యాంతఃపురంలో పెడదాం, చాతుర్మాస్యం మా ఊళ్ళో చేసుకోండి అన్నారు. చాతుర్మాస్యం అంటే వర్షాకాలం వచ్చినప్పుడు యతులు తిరగరు భూమి మీద. ఎందుకు తిరగరు అంటే, తిరిగితే అప్పుడు సృష్టి జరిగే కాలం, అనేకమైన క్రిములు పుడతాయి. పుట్టినప్పుడు వాళ్ళు నడిస్తే తమ పాదముల కింద పడి ఆ ప్రాణులు నశిస్తాయని ఒక్క వర్షాకాలంలో మాత్రం ఆ 4 నెలలు ఆషాఢం నుంచి పర్యంతము కూడా ఎక్కడైనా ఓ చోట ఉండిపోయి పూజ చేస్తారు. మిగిలిన కాలంలో సన్యాసి ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి తప్ప ఓ చోట ఉండిపోకూడదు అని నియమం. కాబట్టి ఆయన ఈ చాతుర్మాస్యం మా అంతఃపురంలోనే చేసుకోండి, బలరాముడు అంతఃపురం శ్రీకృష్ణుడు అంతఃపురం ఎందుకు, సన్యాసి ఎక్కడుంటే మాత్రం ప్రమాదం, కాబట్టి కన్యాంతఃపురం సుభద్ర అంతఃపురంలోనే పెట్టేద్దాం. ఇటువంటి మహాత్ముడికి సేవ చేస్తే ఈ 4 నెలలు ఈ మహాత్ముడికి సేవ చేసిన ఫలితంగా మంచి భర్త లభిస్తాడు ఈవిడికి అనుకున్నాడు వెర్రి బలరాముడు. పాపం అనుకుని తీసుకెళ్ళి ఈ అర్జునుణ్ణి, ఈ కపట సన్యాసిని సుభద్ర అంతఃపురంలో పెట్టాడు. పాపం ఆవిడ రోజు చెయ్యవలసిన పరిచర్యలన్నీ చేస్తోంది సన్యాసి అనుకుని. ఆవిడ ఓ రోజున ఈయన్ని అడిగింది. ఆవిడ మనసు బయటపడిపోయింది. ఆవిడంది, అయ్యా మీరు ఎన్నో ఊళ్ళు తిరిగారు, చాలా తీర్థాలు తిరిగారు కదా, ఎప్పుడైనా ఇంద్రప్రస్థం వెళ్ళారు ఏమిటండి అంది. అయ్యయ్యో వెళ్ళకపోవడం ఏమిటి, చాలా మాటలు పెడుతుంటాను, ఏమిటి కథ అని అడిగాడు.
ఏం లేదు, అక్కడ అర్జునుడు ఉన్నాడంటారు కదా, ఆయన ఇప్పుడు ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడా, ఎలా ఉంటాడు ఏమిటి? ఆవిడ మనసు బయటపడిపోయింది అక్కడ. అది అడిగేటప్పటికీ అర్జునుడు వెంటనే, నేనే అర్జునుడిని సుభద్ర, నీకోసమే ఈ వేషం కట్టానన్నాడు. వేషం మాట దేవుడు ఎరుగు, కపట సన్యాసి వేషమా కట్టేది? వేషం కట్టి ఇన్నాళ్ళు చాతుర్మాస్యమా, పైగా నా అంతఃపురంలో, ఇది బలరాముడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటే ఆయన అన్నాడు, తెలియడం ఎందుకు, క్షత్రియులకి గాంధర్వ వివాహం ఉంది, నేను వివాహం చేసుకుని తీసుకుపోతాను వచ్చేయన్నాడు. అలా వద్దు, పెద్దలైన వారు కన్యాదానం చేస్తే బాగుంటుంది. అన్నిటికీ ఉండనే ఉన్నాడు కదా మహానుభావుడు, లీలానాటక సూత్రధారి. కాబట్టి కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయనే చేస్తాడు మా అన్నయ్య పెళ్ళి, కంగారు పడకండి. ఈ కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే, సుభద్రతో అర్జునుడికి వివాహం చెయ్యడాన్ని ఇష్టపడే వాళ్ళైన వాళ్ళందరూ ఎవరున్నారో, ఆ దేవకి వసుదేవులు, సాంబుడు, సంకర్షణుడు, సారణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వీళ్ళందరికీ చెప్పి వీళ్ళందరినీ ఇక్కడుంచి, అన్నగారు బలరాముడు యాదవకాంతని వాళ్ళకి ఇవ్వడం ఏమిటంటాడు, ఒప్పుకోడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయనకి పాపం ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయి, ఎక్కడైనా పెద్ద పెద్ద విశేషాలు జరుగుతున్నాయంటే చాలా సంతోషం, వెళ్ళిపోతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం, ఒక్కొక్కరిది మంచి లక్షణం ఉంటుంది, ఒక్కొక్కరికి అర్థం లేని సంతోషం. అలా ఎందుకు చేస్తారో తెలియదు. నాకు తెలిసి ఒక ఆవిడ ఉండేది, మా దూరపు బంధువు. ఆవిడ ఏ సినిమా అయినా సరే, అది ఏ సినిమా అన్నది అనవసరం, అది మలయాళం కానివ్వండి, తమిళం కానివ్వండి, లేకపోతే తెలుగు కానివ్వండి, ఒరియా భాష కానివ్వండి, అందున ఆవిడకి మార్నింగ్ షోకే వెళ్ళాలి. ఆవిడ వచ్చిన రోజు చూడాలి, ప్రతిరోజు ఆవిడ అలా సినిమాలు చూసేవారు. నేను ఎప్పుడైనా ఆవిడ్ని దీని కథ చెప్పు అని అడిగామనుకోండి, ఇందులోని మొదలుపెట్టి ఆవిడ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయేది. పాపం అన్ని చూడడంలో ఆవిడకి ఏ ఒకటి సరిగా పూర్తిగా కూర్చుండేది కాదు. అదేమిటి అలా, అది కాదు కదా, ఇంకో సినిమా చెప్పేస్తున్నావు నువ్వు అంటే, ఎన్నని చెప్పను నాన్న, ఇన్ని చూడడంలో నాకు ఏమీ గుర్తుండవనేది. ఆవిడ వెళ్ళి ఓసారి అసలు ఎవ్వరూ లోకంలో చూడనటువంటి సినిమా కూడా ఆవిడ ఓసారి చూసొచ్చింది. చూసేస్తే ఎవ్వరూ దానికి వెళ్ళటం లేదని విన్నానది, ఒక రోజే ఆడిందని విన్నాను, అందులో మార్నింగ్ షోలో నువ్వు ఒకదానికి ప్రేక్షకురాలివి, ఎందుకు వెళ్ళావు, నీకేం అర్థమైందని అడిగాను. అంటే ఆవిడంది, నేను నిజంగా ఆవిడ ఔదార్యానికి తెల్లపోయాను. నాయన సినిమా తీయడానికి బహుశా వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు, నేను ఇచ్చింది ₹20 ₹20 అందులో ఉన్నటువంటి మంచి చెడు నేను ఎంచాలా అందాడు. అయ్యో బాబోయ్, ఎంత విశాల హృదయం, అందుగా చూడగలుగుతున్నాం, సినిమాలు చూడడానికి ఇంత విశాల హృదయమా అనుకున్నాను. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క సంతోషం. ఒక్కొక్కరు చూడండి, వెళ్ళిన యాత్ర అయినా సరే, వాళ్ళు ఎవరో యాత్రకి వెళ్తున్నారంటే ఎలా అయినా వచ్చేస్తామండి, టికెట్ లేకపోయినా పర్వాలేదు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేస్తామండి అంటే. ఒక్కొక్కరు వద్దంటే ఊరుకుంటారు పాపం, ఒక్కొక్కరు అసలు ఉండలేరు యాత్ర అంటే. బలరాముడికి ఎక్కడన్నా ఉత్సవం జరుగుతోంది, ఏదైనా పెద్ద పూజ జరుగుతోంది, పెద్ద తిరణాలు జరుగుతున్నాయంటే మహాసంతోషం. అందుకని కృష్ణుడు బలరాముడి దగ్గరికి వచ్చాడు, అన్నయ్య ఆంతరద్వీపంలో గొప్ప శివపూజ జరుగుతోంది, మహోత్సవం జరుగుతోంది పరమేశ్వరుడికి, ఇంటికి పెద్దవాడివి కదా అన్నయ్య, నువ్వు వెళ్ళు మనందరి తరపున. అయ్యో తప్పకుండా వెళతాను రా, పరమేశ్వరుడు ఉత్సవం జరుగుతుంటే వెళ్ళకపోవడం ఏమిటి, పాపం ఆంతరద్వీపానికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళగానే ఈయన ఏం చేశాడంటే, భృగువు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళని సదస్యుల్ని చేసి, కశ్యప ప్రజాపతిని హోమకర్తన చేసి, రుక్మిణి, సత్యభామ, అరుంధతి మొదలైన వాళ్ళని ముత్తైదువల్ని చేసి, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ద్వారకా నగరంలో చక్కగా సుభద్రార్జునుల వివాహం పూర్తి చేసేసి రథం ఎక్కి మీరు వెళ్ళిపోండి. వీళ్ళు రథం ఎక్కి బయటికి వెళ్ళిపోగానే లోపల అంతఃపురంలో జరిగిన పెళ్ళి ఎవరికి జరుగుతుంది కనుక, అంతఃపురాలంటే మామూలుగా ఉంటాయి అనుకుంటున్నారు, ఆ ఊరు అంతుంటాయి అవి. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆ అంతఃపుర రక్షకులు చూసి, దేవుడి సుభద్రను అర్జునుడు ఎత్తుకుపోతున్నాడు, ఈ విషయం బలరాముడికి తెలియదా అని బలరాముడికి కబురు చేశారు. ఆయన గబగబా ఆ నాగలు పట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి, ఆ దుష్టుడు అర్జునుడు క్షత్రియుడు పిల్లని ఎత్తుకుపోతాడా, రండి యాదవులం అందరం కలిసి వెళ్ళి ఆ అర్జునుడిని నిగ్రహిద్దాం అన్నది. అంటే వెంటనే కృష్ణుడు అన్నాడు, అన్నయ్య ఈ పాటి దానికి యుద్ధాలు గొడవలు ఎందుకన్నయ్య, అర్జునుడు బలపరాక్రమాలు మనకి తెలియవా, ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు ద్రోణాచార్యులు వారి దగ్గర అన్నీ నేర్చేసుకున్నాడు అన్నయ్య. అయినా ఇప్పుడు వెళ్ళి అర్జునుడిని ఏమైనా చేసేస్తే పిల్ల ఏమైపోతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి నక్షత్రాలు వేసేద్దు అన్నాడు. అంటే పాపం బలరాముడు అన్నాడు, అంతేనంటావా అన్నాడు. అంతే అన్నయ్య, పెళ్ళి అయిపోయింది కదా, ఎందుకు వచ్చిన గొడవలు, వెళ్ళి చూసొచ్చి చక్కగా బట్టలు పెట్టి వచ్చేద్దాం, పెద్దవాడు ఎంత మర్యాదగా ఉంటుంది, చక్కగా నాతో పాటు రా, ఎవరికి ఇవ్వవలసిన నగలు బట్టలు అన్నీ ఇచ్చి, అయ్యో నాకు తెలియకుండా అయిపోయింది పెళ్ళి అందుకుని వచ్చానమ్మా అని సంతోషంగా ఉండదు, నీ పెద్దరికం నిలబడుతుంది, గొడవలు ఎందుకులే అన్నయ్య. అయితే సరేరా బట్టలు పట్టుకుని వెళ్ళిపోదాం మనం. బాబా బలరాముడు ఆయన స్థితి అది. కృష్ణ భగవానుడు మహాభారతంలో ప్రత్యేకించి ఆయన అవతారం అబ్బో అద్భుతమైన అవతారం. ఎక్కడెక్కడ ఎవరిని కలపాలో అలా కలపడం వల్ల ఏం జరుగుతాయో ఆయనకి తెలుసు.
జగన్నాటక సూత్రధారి అభిమన్యుడి యొక్క ఉత్పత్తి కోసం చేశాడు అది. అభిమన్యుడు పుట్టాలి, అభిమన్యుడి వలన పరీక్షిత్తు పుట్టాలి, వంశకర్తగా అక్కడ అభిమన్యుడు నిలబడాలి. అభిమన్యుడు నిలబడాలంటే సుభద్రార్జునుడి భార్య కావాలి. దీని వెనక మళ్ళీ పెద్ద మర్మం. అందుకోసమని చేయించాడు ఈ పెళ్ళి. అంతేగాని ఏదో అన్నగారిని మాయ చేసేద్దాం, అల్లరి చేసేద్దాం, అలాంటి పిచ్చి పనుల కోసం కాదు ఆయన చేసేవన్నీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాలే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. చక్కగాను వాళ్ళకి సంతోషంగా బట్టలు పెడదామని ఈలోగా అర్జునుడు ఇంద్రప్రస్థ నగరం దాకా వెళ్ళి అంతఃపురం లోపలికి వెడుతూ సుభద్రని పిలిచి అన్నాడు, నే రాను నీతోటి, నువ్వు ఒక్కదానివి గోపకాంతలతో కలిసి వెళ్ళి ద్రౌపదీదేవికి నమస్కారం చెయ్యాలి. అలాగే అందాడు. ఎందుకు అనలేదు, ఆయనే చెప్పాడు కారణం. ద్రౌపదీదేవి మహాపతివ్రత, అంత గొప్ప ఇల్లాలు, అయినా మాకు కూడా భయమే ఆవిడంటే. ఎందుకో తెలుసా, అంత గాంభీర్యము అంత పాతివ్రత్యము ఉన్న ద్రౌపదీదేవి కాదు లోకంలో ఏ భార్యకైనా బాధ కలిగేది తన భర్త ఇంకోళ్ళను కూడా పట్టుకుని ఇంటికి వస్తాయి. ఆ కినుక చేత ద్రౌపదీదేవి నోటి వెంట ఏదైనా మాట కాని వచ్చిందో మన పెళ్లి చేసుకున్నటువంటి వ్యవస్థ అంతా ఎందుకు పనికిరాంది అయిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి నమస్కారం చేయి, సాటి ఆడదానివి కాబట్టి చక్కటి ఆశీర్వచనం చేస్తుంది. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తానన్నాడంటే ద్రౌపదీదేవి ఎంత గొప్ప నడవడి కలిగినదో ఆమె అంటే భర్తలు కూడా ఆవిడ పాతివ్రత్యానికి ఎంత జంకుతారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఈవిడ వెళ్ళి నమస్కారం చేస్తే, పంకజాక్షి నీ పతి ప్రతిపక్ష వీర విజయుడయ్యడు, నీవును వీరపుత్ర జనని వగుమని దీవించే సంతసంబుతోడా వసుదేవ పుత్రి ఆ ద్రుపదపుత్రి. ఆ ద్రుపదపుత్రి అయినటువంటి ఆ తల్లి ద్రౌపదీదేవి ఆశీర్వచనం చేసింది, పంకజాక్షి నీ పతి నీ భర్త ప్రతిపక్షంలో ఉన్న వీరులను జయించగలిగిన మొనగాడవుతాడు, విజయుడవుతాడు. ఆవిడ ఆశీర్వచనమే అసలు నిజానికి అంత గొప్పవాడు కాదు. నీ కడుపున పుట్టినటువంటి వాడు వీరపుత్రుడవుతాడు, వంశకర్త అవుతాడు. ఆ మాటే నిజమైంది. అలా అని చెప్పిన తర్వాత ఆ సుభద్రార్జునులకి కొంతకాలం అయిన తర్వాత కొడుకు పుట్టాడు, ఆయనే అభిమన్యుడు. ఆ అభిమన్యుడు ధన్యులకా సుభద్రకు శతకృతు పుత్రునకు ఉద్భవించే సమ్మాన్యయశుండు పుత్రుడభిమన్యుడు, వైన్య విభుండు అనన్య సామాన్య పరాక్రమ ప్రబలమాన్యుడు, పుణ్యచరిత్రుడు అన్యరాజన్య భయంకరుండు, రణశౌర్యుడు, పాండవ వంశకర్తయ్యి. అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, ధౌమ్యుడి దగ్గర 6 అంగములతో కూడినటువంటి వేదాన్ని చదువుకున్నవాడు, ధనుర్వేదాన్ని స్వయంగా తండ్రి అయినటువంటి అర్జునుడి దగ్గర చదువుకున్నవాడు, వ్యూహములకు ప్రతివ్యూహములు రచించగలిగినటువంటి వాడు, శత్రువుల్ని భేదించగలిగినటువంటి వాడు, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు, పుణ్యమైన చరిత్ర కలిగినటువంటి వాడు, శత్రుజన భయంకరుడైనటువంటి వాడు, బంధువుల పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు, వంశకర్త అయినటువంటి వాడు అభిమన్యు కుమారుడు సుభద్రార్జునులకు జన్మించాడు. వంశకర్త అన్నమాట అందుకే వచ్చింది. ఆ అభిమన్యుడి తేజస్సు అయినటువంటి పరీక్షితే చిట్ట చివరికి కురువంశానికి మిగిలిన నలుసు. ఆ అభిమన్యుడు చక్కగా వాళ్ళ దగ్గర చదువు నేర్చుకున్నాడు, వృద్ధిలోకి వచ్చాడు, సంతోషంగా ఉన్నాడు. ఈలోగా ద్రౌపదీదేవికి 5 పతుల వలన 5 కొడుకులు పుట్టారు. ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానీక, శృతసేన అనబడేటటువంటి 5 కుమారులు వరుసగా ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవుల వలన ఆవిడకంది. చక్కగా సంతోషంగా ఇంద్రప్రస్థ నగరంలో 5 భార్యలతో 5 పాండవులు, ద్రౌపదీదేవి, సుభద్రార్జునులు అందరూ ఎంతో ఆనందంగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అంత సంతోషంగా గడుపుతున్నారన్న వార్త దగ్గర మళ్ళీ కొనసాగింపేందుకు అలా ఉండనివ్వండి, రేపు చూద్దాం. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి కలుసుకొని ఆదిపర్వాన్ని రేపు ఒక అత్యద్భుతమైన ఘట్టంతో రేపటితో ఆదిపర్వం పూర్తయిపోతుంది. రేపటితో ఆదిపర్వం పూర్తయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరానికి ఈ దేవాలయంలో నేను ఈ వేసవి కాలంలో వసంతకాలంలో పెట్టుకున్న నియమం ప్రకారం చేసేటటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అందులో అంతర్భాగంగా భారతం ఆదిపర్వం మీద ప్రసంగాలతో రేపటితో ఈసారికి నేను చేస్తున్న ప్రసంగాల పరంపర కూడా పూర్తయిపోతుంది. మళ్ళీ ప్రసంగాలు ఈశ్వరుడు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.